కూడా తెచ్చాను. ఏయ్, నారింజ మిఠాయి పిల్లకి. టీ. టీ చాలా బాగుంది, థ్యాంక్స్. మీకు కూడా. నాకెందుకు? టీ పొడి కొనగా మిగిలిన డబ్బులతో నాన్న నాకు నారింజ మిఠాయి ఎట్టుకొచ్చాడు. నారింజ మిఠాయి అంటే నాకు కూడా బాగా ఇష్టం. తెమ్మంటారా? వద్దు, తీపి తింటే టీ రుచిపోతుంది. పర్లేదే, సిటీస్ ఉన్నోడు కసరత్తులు కూడా బానే చేస్తాడే. అసలు ఈ కసరత్తులు అయ్యి చేసేవాళ్ళు టీలు గట్ర తాగకూడదు, మరి పాలు తాగాలి. కావాలంటే చెప్పండి, పితికిస్తాను. అంటే? పితికి ఇస్తాను. అనుకున్నా నువ్వు ఇలాంటి బిల్లి బిత్తరి కథలేవో చెబుతావు. ఎవరు అరుస్తున్నారు? పిచ్చోడు. పిచ్చోడు మాటలా లేవే. కొందరు పిచ్చి అందరికీ కనపడదులేండి. మీరు తాగండి, టీ చల్లారిపోద్ది. మళ్ళీ కిరణ్ వచ్చాడ్రా, నువ్వు ఇక్కడే ఉండు బాబు. నీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నాయా? నిన్న రాత్రి శేనుకు నీళ్ళెట్రా అంటే ఎట్టకుండా ఏం పీకుతున్నావు? అది నిన్న అమావాస్య కదా, పెద్ద పంతులు గారు ఇంట్లోంచి బయటికి వెళ్తే మంచిది కాదంటేను. నా పొలానికి నీళ్ళెట్టడానికి నీకు అమావాస్య చెట్టు వచ్చిందే? డబ్బులు దొబ్బడానికైతే అమావాస్య అడ్డు రాదే. అయినా నీ బాబు గడి సొమ్మేం పోయిందయ్యా? చేనండిపోతే నష్టపోయేది నేనే కదా. నాకు రోజుల కంటే కాసులే ముఖ్యం. నా సంగతి తెలుసుగా, చూసినంత కాలం చూస్తా. తేడాలొస్తే సిమడాలు చేస్తా. మాటలు జాగ్రత్తగా రాని ఈరన్నా. నా పొలం నా పంట అని ఓతీగా ఇదైపోతున్నావేంటి? ఏదో మా కర్మ కొద్ది నీ అప్పు తీర్చలేక మా పొలం నీ కాడ తాకట్టెట్టావు. నువ్వెన్నన్నా పడ్డాకి మేం నీ కింద పాలేళ్ళం కాదు. నోటికెంతంత మాట్లాడుకో. అయ్యా అక్క, ఇప్పుడు నేనేమన్నానని బొంగరాలు లాంటి నా ఉంగరాల మీద ఒట్టు. ఇట్టాగే ఉంటే నీ పరిస్థితి ఏంది, నీ బిడ్డ పరిస్థితి ఏంది అని కాస్త బుద్ధి చెబుతున్నాను. చెప్పొచ్చావు పెద్ద బుద్ధి. గులిగింద పూస తన కింద నలు పెరగదని నువ్వెలాంటోడివో ఊరందరికీ తెలుసు. నువ్వు మాకేం నీతులు చెప్పక్కర్లేదు. అది కాదక్క, ఈడు చేసే తప్పులకి అప్పులకి మీరంతా కష్టపడుతుంటారో నాకు తెలుసు. అదే నా బాధ. మీ కష్టం గట్టెక్కే దారి ఉంది. మీరు మనసు మార్చుకుంటే అది కనపడొద్ది కానీ మనసు మార్చుకోవట్లేదే. యదవా కుక్క, పాలు తాగేదానివి తాకుండా నా సై నాకుతావేంటే? మొహం చూడు, కుక్కవి కుక్కలా ఉండు. సనివిచ్చాం కదా అని యదవ నాకుళ్ళు నాకితే కత్తిరించి పారేస్తాను. నాలికి ఈరణ్ గారు, రేపొద్దున్నుంచి నాన్న నేనే దగ్గరుండి పనిలో కంపెత్తాను గాని మీరెళ్ళండి. అసలే ఈ ఎండలు ముదిరిపోయినాయి.
బయట తిరగడం మంచిది కాదు. ఇంటికెళ్ళి మజ్జిగ తాగి పడుకోండి, ఒంట్లో ఏడు తగ్గుద్ది. ఏయ్ కుక్క తాగు. నానోయ్, ఇందాకటి నుంచి టప్పు టిప్పు మన సప్పుడు చేస్తూనే ఉన్నావు. ఏదో ఇక్కడ నువ్వు ఒక్కడవే పని చేస్తున్నట్టు. తప్పులు చేయని బతుకు సప్పుడు చేయని పని ఉండవే. సప్పుడు చేయకుండా నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసులే. ఏయ్, చాలా మంచి టీ అమ్మా. ఈ టీలో తీపి కంటే ఎక్కువగా మీ ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యాలు ఉన్నాయి. ఒక్క టీలో అన్ని కనిపించినాయా మీకు? తల్లి ప్రేమ నోచుకొని నాకు చిన్నపాటి ఆదరణ కూడా సాగరం అంత అభిమానంలా కనిపిస్తుంది. ఏమండి, ఇందాక వచ్చి అరిచి వెళ్ళినోడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు. ఎవడు వాడు? సావుకారు. ఇది కొంచెం అట్టుకో. రైతు బతుకు చాలా కట్టం బాబు. ఈ ఇల్లు చుట్టూ ఉన్న 9 ఎకరాలు మొత్తం మందే. ఒకప్పుడు బాగా బతికేవాళ్ళం. మా బతుకు చూసి దేవుడు కన్నుకుంటున్నట్టుంది. కట్టాలెట్టడం మొదలెట్టాడు. ముందు పంట పాడు చేశాడు, తర్వాత ఒంటి మీద పడ్డాడు. ఆసుపత్రి, మందులు, మాకులని బోల్డ్ ఖర్చు అయింది. ఏం చేస్తాం బాబు, అప్పు చేయకి తప్పలేదు. మనం పడుకుంటాం గాని అప్పు పడుకోదు కదా బాబు. వడ్డీ పాపం పెరిగినట్టు పెరిగిపోయింది. కట్టడానికి మా తోమత సాలకపోయింది. ఇల్లు పొలం మొత్తం సావుకారికి తాకట్టెట్టాల్సి వచ్చింది. మా దరిద్రం మమ్మల్ని ఆడికి లోకోసేసింది. అభిమానం చంపుకొని ఆడి ముందు తలదించుకునేలా చేసింది. ఈ బతుకు బతకలేం, అలాగని సావలేం. ఏదో నడిపిస్తున్నాం. వదిలే బాబు. ఇప్పుడు మా పొలంలో మేమే కూలి పని చేస్తున్నాం. వాకిట బయట మర్రి చెట్టులా ఉండే కుటుంబం వాకిట్లో ఉన్న మొండి మోడులా అయిపోయింది. ఈ కట్టాలన్నీ ఎప్పుడు తీరుతాయో ఏటో. తీరుతాయమ్మా, మీ కష్టాలన్నీ తీరుతాయి. ఎప్పుడు? నేను ముసల్దాన్ని అయ్యాక? అమ్మా, మీ కష్టాలన్నీ తీరాలంటే ఎంత కావాల్సి వస్తుంది? అయ్యా నీవు ఇప్పుడు ఎందుకులే బాబు. పర్లేదమ్మా, చెప్పండి. 25,000 అసలు, 35,000 వడ్డీ. మాకు కట్టాలున్నాయని చెప్పాను గాని మిమ్మల్ని బెచ్చిపోయమని అడగలేదు. చీచి, అది కాదు మల్లిక. నేను ఒక అనాథని. చిన్నప్పటి నుంచి ఒక్కడనే కష్టపడి ఇంత సంపాదించాను. మీరు ముగ్గురున్నారు, ధైర్యవంతులు, మంచి మనసున్నోళ్ళు. డబ్బు శాశ్వతం కాదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది, రేపు మీదవుతుంది. మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు. నమ్మకం, కష్టం ముఖ్యం. ముక్కు మొహం తెలియని నాకే మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. మీ మంచి మనసుకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇదంతా మీకు ఇవ్వడానికి చూపించట్లేదు. నేనే ఇంత సంపాదించానంటే మీరు ఇంతకన్నా ఎక్కువ సంపాదించగలరు అని చెప్పడానికి మాత్రమే చూపిస్తున్నాను. తప్పనిపిస్తే క్షమించండి. క్షమాపణలయ్యి ఎందుకులే బాబు.
నువ్వు కట్టపడి సంపాదించిన డబ్బని అర్థమవుతుంది. అయ్యో అపసకును మళ్ళీ వెళ్ళి తానసేపో. బాబు ఇవన్నీ లోపలెట్టి నువ్వు కూడా తానసి. ఎందుకమ్మా? బల్లి మీద పడితే తానం చెయ్యాలి బాబు, అది శాస్త్రం. కదలవే. సరే.